హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ 2010 6 నెల మ్యానుఫ్యాక్చరింగ్ 7 నెల రిజిస్ట్రేషన్, అంటే 2025 7 నెల వరకు జీవితకాలం ఉంటుంది. స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్, సింగిల్ ఓనర్, 75,000 కిలోమీటర్ తిరిగింది. ఒక ఇన్సూరెన్స్ ఒకటి మాత్రమే లేదు. 4 టైర్లు 90% పైననే ఉన్నాయి. వెహికల్ ఆల్రెడీ నేనే ఇప్పుడు రిజర్వ్ చేసుకొని ఒక ఫంక్షన్కి కూడా వచ్చాము. బాగుంది వెహికల్, ఏసీ కూడా చిల్డ్ ఉంది. అదే ఫంక్షన్ హాల్లో వీడియో చేస్తున్నాను వెహికల్. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మీకు వీడియో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయింది. ₹1 కూడా పని లేదు బండ్లో, అంత ఎక్సలెంట్ కండిషన్లో నేనే నడుపుకుంటూ వచ్చాను. ఒక 15 కిలోమీటర్లు. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి. చాలా నీట్గా ఉంది వెహికల్, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. చిన్న చిన్న టచ్అప్లు అయితే పెయింట్ వేసుకున్నారు, కానీ నీట్గా వేయించుకున్నారు. అది కూడా వేసిన వరకైనా నీట్గా క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. ఉన్న వరకైనా నీట్గా ఉంది. అన్ని టైర్లు 90% పైననే ఉన్నాయి, ఇంకా 95. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం లేవు. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది చూడండి. షోరూమ్ నుంచి వచ్చింది ఇంకా అట్లే ఉంది, అంత నీట్గా వాడారు. ఇది షోరూమ్దే, ఇది షోరూమ్దే, ఇది షోరూమ్దే. ఇది ఒక్కటి మాత్రం 2013లో మారింది. బ్యాక్ సైడ్ది ఇంటీరియర్ కూడా చూడండి, కొంచెం గిడని చినిగింది, అది కుట్టుకోవచ్చు. వేపియాల్సిన అవసరం లేదు సీట్ కవర్లో. సిస్టమ్ కూడా ఉన్నది, రివర్స్ కెమెరా ఉంది, సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది. టైర్లు అయితే అసలు 100% అనుకోవాలి, 90 కాదు, 100. డిక్కీ కూడా చూపిస్తా. ఇది కూడా సీల్ టైరే ఉంది, ఈ టైర్ కూడా సీల్ టైరే ఉంది. ఎక్కడ రస్ట్ ఏం రాలేదు, నీట్గా ఉంది వెహికల్. 5 సీల్ టైర్లు, 5 సీల్ టైర్లు. ఏ డోరు ఏ డిక్కీ ఏది మారలే. ఈ ఒక్క అద్దం మారింది, డిక్కీ మారలేదు. డిక్కీ ఒరిజినల్ షోరూమ్దే ఉంది. ఒక అద్దం ఒక్కటే, ఏదైనా రాయో సంథింగ్ ఏదో అయ్యి మారచ్చు. ఇదంతా మిగతా అంతా ఈ డోర్లు కానీ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి మొత్తం A to Z. పవర్ విండోస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్, పవర్ విండోస్ అన్నీ పనిచేస్తున్నాయి, 4 పనిచేస్తున్నాయి. చిన్న సిస్టమ్ కూడా ఉంది చూడండి. రిమోట్ కూడా ఉంది, రిమోట్ కూడా వర్కింగ్లోనే ఉంది. రీడింగ్ కూడా చూడండి, 75,000 కిలోమీటర్లు. ఒక్క నిమిషం కేరళలో ఉన్నది. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. మనం ఏసీ కూడా ఆన్ చేయడం జరుగుతుంది చూడండి. ఏసీ కూడా ఆన్ చేయడం జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ కూడా నీట్గా ఉంది, ఎంత సైలెంట్గా ఉందో చూడండి, చాలా సైలెంట్గా ఉంది. ఆపరాన్లు కూడా ఎక్కడ డిస్టర్బ్ కావాలి, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. అమరాన్ బ్యాటరీ కూడా ఉంది, షో పట్టి ఒరిజినలే ఉంది, బ్యానెట్ ఒరిజినలే ఉంది, అద్దం కూడా ఒరిజినలే ఉంది. A to Z ఒరిజినలే ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చూడండి. ఇంజన్ కూడా చాలా సైలెంట్గా ఉంది, అసలు స్టార్ట్ అయిన విషయం కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఇక వెహికల్ ధర వచ్చేసి 2,30,000 అయితే కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనే రిజర్వ్ చేసుకొని వచ్చాను, చిన్న ఫంక్షన్ ఉంటే కస్టమర్ కూడా చెప్పే తీసుకొచ్చాను. ఒకసారి రిజర్వ్ చేస్తే కూడా నాకు కూడా తెలుస్తుంది వెహికల్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంది, సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ ఎట్లా ఉందని. A to Z ఒరిజినల్ ఉంది, సస్పెన్షన్ కానీ ఏ వర్క్ లేదు, ఏసీ చిల్లు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 2,30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.